శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. కంగువ సినిమా చూసిన ఏదో ఒక్కటి చెప్పు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఇబ్బంది అనిపించేసింది. గ్లామరస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఎర్రగా తీసేస్తారు. మస్తు అనిపించేస్తుంది. సూర్య మస్తు అంటే మస్తు అనిపించేస్తుంది. వాళ్ళు కాపాడుకో వాళ్ళని వాళ్ళు ఆత్మరక్షణ భాగంగా వాళ్ళు ఫైట్ చేసే సన్నివేశము. అలాగే ఆ అడవిలో వాటర్లో ఒక కుర్రాన్ని కాపాడే సందర్భంలో మొసలితో పాటు సూర్య చేసే సన్నివేశాలు మస్తుంటాయి. జై బాలయ్య అనే సౌండ్స్ వినపడతాయి అన్నమాట మనకు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అంత హైప్ లో అంత ఎమోషనల్ గా అంత స్ట్రాంగ్ గా ఫైట్ చేయాలంటే బాలయ్య బాబుకి అంటారు. బాలయ్య ఫైట్లు వచ్చిందంటే జై బాలయ్య అంటాం. ఎందుకంటే నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? బాలయ్య బాబు దంతే విమానాలైనా ఫ్లైట్లైనా ఎగిరి అవతల పడతాయి. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇందులో ముసలి సన్నివేశం, ముసలి ఫైట్ చేసినప్పుడు బాలయ్య గుర్తొస్తాడు అనమాట. మస్తు అనిపించేస్తుంది ఫైట్లు. ఎండింగ్ లో ఒకడు వస్తాడు కాక, ఇప్పుడు చూడు మరి వాళ్ళు నెక్స్ట్ రక్త స్నానాలే కావచ్చు. ఈ మధ్య రీసెంట్ గా దేవర సినిమా చూసేసి దేవర కాళ్ళు కడిగింది సముద్రం ఎర్రగా అని అంటారు కదా. పార్ట్ 2 కనుక వస్తే మాత్రం అన్నలదమ్ములు నరుకుడుకు వాళ్ళు చెప్పే డైలాగులకు ఆ నల్ల సముద్రం అయినా ఎర్రగా అయిపోయి స్నానాలు చెప్తుంది కావచ్చు. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రక్తపాతం సృష్టిస్తారు కావచ్చు అన్నదమ్ముడు. తమ్ముడే పేకాట అంటారు కదా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఆ టైప్ లో ఉండొచ్చు. పార్ట్ 2 అయితే మాత్రం కిర్రాగా అనిపించేసింది. నిజంగా సినిమా మొత్తం సెకండ్ హాఫే అనిపించేసింది. ఫస్ట్ హాఫ్ లో కనుక పొర్రపాటున మీరు లేచి వస్తే సినిమాకి పోయి వేస్ట్, మీ పైసలు వేస్ట్, అనవసరంగా పోయి అనిపిస్తుంది. దాని బదులు రాకుంటే ఇంటికాడ వండేసుకోండి. ఫస్ట్ హాఫ్ చూసి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం వేస్ట్ అనమాట. సెకండ్ హాఫ్ చూడాల్సిందే కూర్చొని ఖచ్చితంగా. ఫస్ట్ హాఫ్ లో కొంచెం జస్ట్ ఎంటర్టైన్మెంట్, గ్లామర్ అని కానీ అంతే కనబడుతుంది. అలాగే మన ఒక యోగి బాబు ఉంటాడుగా, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వెళ్ళిపో ఎమోషన్ సన్నివేశాలు, అలాగే ఫైట్స్, సముద్రంలో ఉండే ఫైట్ సన్నివేశాలు కానీ, అడవిలో ఉండే వాళ్ళు చేసే సన్నివేశాలు కానీ, బాబుతో నీళ్ళల్లో ముసలితో పాటు చేసే ఫైట్ సన్నివేశాలు కానీ, డిఎస్పీ నిజంగా బీజం ఖతర్నాక్ కొట్టిండి అనిపించేస్తుంది. కండువా కప్పుకొని కంగువ సినిమా మేము చూసినాము. నువ్వు కూడా చల్లని కండువా కప్పేసుకొని హ్యాపీగా నిద్రపోని చెప్తున్నా. కరెక్ట్. భయపడకు, చలికాలం కండువా కప్పుకోమంటుంటే ఏంద్రా విని అనుకుంటున్నా. ఇక్కడ నీకు ఏసీ పెట్టుకుంటే చల్లగా ఉంటుంది, కానీ బయట ఎండలు దుమ్ము దురులే రచ్చ చేస్తున్నాయి. అందుకని చల్లని కండువా కప్పేసుకొని హ్యాపీగా నిద్రపో. కంగువ సినిమా చూసినాం, బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా నీకైతే నువ్వు పెట్టిన 500 అయితే 1000 కోట్లు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సూర్య కోసమే కాదు, పార్ట్ 2 కోసం మేము ఎదురు చేసేది. ఎందుకంటే కార్తీక్ కోసం చూస్తున్నాయి. ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 1 కోసం వచ్చింది, నేను సూర్య కోసం కూడా కాదు. ఎనిమల్ సినిమాలో విలన్ ఉండే కదా, ఆ బాబుడియల్ కోసం, ఆయన కోసం వచ్చిన. దాంతోపాటు సూర్య నరికి పడేసిండు. పార్ట్ 2లో తమ్ముడి కోసం వెయిట్ చేస్తున్నా. ఖచ్చితంగా అందరు రావాల్సిందే. ఇంటర్వెల్ చూసి వెళ్ళిపోవద్దు. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. సినిమా సినిమా చూడాలి. ఎందుకంటే అందులో ఒక పిల్లగాడి క్యారెక్టర్ ఉంటుంది, ఏడిపించేస్తాడు. ఆడికుండే కోపాన్ని కూడా చూపిస్తాడు. అప్పుడు మీకు కోపం వచ్చేస్తుంది. ఆ కోపానికి బాధకి కనెక్ట్ అయిపోయి సూర్య కూడా ఈడు నా కొడుకు అని చెప్పేసుకుని ఆయన చెప్పే ఎమోషనల్గా ఆయన చెప్పే సన్నివేశాలు కూడా మనకు బాధేస్తుంది. అబ్బా ఏం వాడకమై. కొన్ని సన్నివేశాల్లో ఇట్లా కుర్చీని పట్టుకొని కూర్చుంటాం అనమాట. కంగువ సినిమా బ్లాక్ బస్టర్. ప్రొడ్యూసర్ గారు కండువా కప్పుకొని హ్యాపీగా నిద్రపోండి. శివయ్య మంచి సినిమా తీసినావు, బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం బాగుంది అన్న. అంటే